మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఇటీవల నేను బెంగళూరు వెళ్ళిన సందర్భంగా అక్కడ బెంగళూరు రూరల్ దొడ్బళ్ళాపూర్లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శించాను. అక్కడ నేనెంతో ఆశ్చర్యానికి పరమానందానికి గురైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, కన్నడ భాషలో 8 మంది జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలైన మహోన్నత సాహితీమూర్తుల శిల్పాలను ఒకచోట తీర్చిదిద్ది ఉంచారు. అది నా ఆనందానికి కారణం. ఆ స్కూల్లో నా చిరకాల మిత్రుడు, నా ఆత్మీయ సోదరుడు అయిన ఆర్ చక్రవర్తి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు. అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఉన్న ఈ అష్టదిగ్గజ మహా సాహితీ సామ్రాట్టుల విగ్రహాలను చూసి ఈ వీడియో చేయాలి, ఇది మీ అందరికీ చూపించాలి అనిపించింది. ఒక భాషలో అక్షర యజ్ఞాలు చేసి సాహిత్య మహోదయాలు సృష్టించి జ్ఞానపీఠ అవార్డులు గ్రహించిన సాహితీ విరాట్టుల విగ్రహాలను ఒక స్కూల్లో ఉంచాలన్న భావన కలగడమే ఒక విప్లవంగా అనిపించింది. బెంగళూరు రూరల్ నవోదయ స్కూలుకు ఇదిగో ఈయనే ప్రిన్సిపాల్. ఈయన మదిలోనే ఆ అద్భుత భావన మెదిలింది. ఆ భావనకు ప్రతిరూపమే ఈ శిలారూపాలు. ఈ నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ నా చిరకాల మిత్రుడు, ఆప్తమిత్రుడు, తమ్ముడు, నాకు ఎంతో హృదయానికి దగ్గరైనటువంటి వ్యక్తి ఈ స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు, చక్రవర్తి. ఇతన్ని చూద్దామని ఈరోజు వచ్చి ఈ 8 స్టాట్యూలు జ్ఞానపీఠ అవార్డు ఒక భాషలో పొందినటువంటి 8 దిగ్గజాల ఆ మూర్తులను ఇక్కడ ఈయన ఇన్స్టాల్ చేశాడు. అందుకని అసలు ఈయనకి ఎందుకు ఈ బుద్ధి ఎందుకు పుట్టింది వీళ్ళ విగ్రహాలు పెట్టాలని ఏమిటి అనేటటువంటిది ఈ మాటలతోనే విందాం మనం. ఈ పాఠశాల ప్రిన్సిపాల్ చక్రవర్తి గారు ఏ ఉద్దేశంతో ఈ విగ్రహాలను ఇక్కడ పెట్టారో తెలుసుకునే ముందు ఆ విగ్రహాల విశిష్టతను ఒకసారి మీకు అందరికీ చెప్తాను. వరుసగా మీరు చూడండి. ఒకే భాషలో 8 మందికి జ్ఞానపీఠ అవార్డు లభించడమే చాలా అరుదైన విషయం. ఆ అరుదైన అద్భుతం కన్నడ భాషలో జరిగింది. ఆ అదృష్టం కన్నడిగులకు దక్కింది. ఇదిగో ముందు ఈ విగ్రహం చూడండి. ఈయన కన్నడ భాషాభిమానులు అందరూ తమ జాతి గౌరవానికి ప్రతీకగా కొలుచుకునే సాహితీమూర్తి కువెంపు. కువెంపు అంటే కుప్పళ్ళి వెంకటప్ప పుట్టప్ప. ఈయన కన్నడ భాషలో సృష్టించిన విశాల సాహితీ వికాస ప్రపంచం అనన్య సామాన్యం, అనితర సాధ్యం. అందుకే ఆయన పుట్టిన ఊరు, ఆయన నివసించిన ఇల్లు నిరంతరం ఎందరో పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయ స్థలంగా మారింది. ఆయన రచించిన రామాయణ దర్శనం గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఇక్కడ ఈ స్కూల్లో ఆయన విగ్రహానికి ప్రథమ పీఠం వేశారు ఈ ప్రిన్సిపాల్. తరువాత ఇప్పుడు ఇదిగో ఈ విగ్రహాన్ని చూడండి. ఈయన ద.రా. బేంద్రే అంటే దత్తాత్రేయ రామచంద్ర బేంద్రే. కన్నడ సాహిత్యంలో ఈయనది ఒక అజరామర స్థానం. ఈయన రచించిన నాకుతంతి అంటే 4 తీగలు అనే గ్రంథానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఇప్పుడు 3వ జ్ఞానపీఠ గ్రహీత దగ్గరకు వచ్చాం. ఈయన శివరామ కారంత. కన్నడ సాహితీ ప్రేమికులకు ఈ అక్షర స్రష్ట అంటే అమితాభిమానం. ఈ సాహితీమూర్తి రచించిన మూకజ్జయ కనసుగళు అనే గ్రంథానికి జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. ఆ తర్వాత వరుసలో ఇదిగో ఈయన మాస్తి వెంకటేష్ అయ్యంగార్. ఈయన కూడా కన్నడ సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన అక్షర దిగ్గజం. ఈయన రచించిన చికవీర రాజేంద్ర గ్రంథానికి జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. ఇదిగో ఈయన వినాయక కృష్ణ గోకాక్. కన్నడిగులు ఎంతో గొప్పగా ప్రేమించే సాహితీ స్రష్ట. ఈయన రచన భారత సింధు రశ్మి గ్రంథాన్ని జ్ఞానపీఠం వరించింది. ఇదిగో ఈయన చూడండి, గిరీష్ కర్నాడ్. కన్నడ నాటక రంగానికి, సినిమా రంగానికి, సాహిత్య రంగానికి ఈయన చేసిన ఎనలేని సేవకు గుర్తింపుగా ఈయన సమగ్ర సాహిత్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. తరువాత ఈయన చంద్రశేఖర్ కంబారా. కన్నడ సాహిత్యంలో తనదైన తిరుగులేని ముద్ర వేసిన గొప్ప సాహితీవేత్త. ఈయనకు కూడా జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఇదిగో ఈయన యుఆర్ అనంతమూర్తి. కన్నడ సాహితీ అభిమానులు అమితంగా ప్రేమించే సాహితీమూర్తులలో యుఆర్ అనంతమూర్తి కూడా ఒకరు. ఈయన సాహిత్య కృషికి కూడా జ్ఞానపీఠం వరించింది. ఒకే భాషలో 8 మంది జ్ఞానపీఠ అవార్డు గ్రహీతులైన సాహితీమూర్తులు ఉండడం, వారి శిలాప్రతిమలను ఒక స్కూల్లో నెలకొల్పడం ఒక అద్భుతంగా అనిపించింది. ఇంతకీ బృహత్తరమైన కార్యానికి పూనుకొని ఈ సాహితీమూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించిన జవహర్ నవోదయ బెంగళూరు రూరల్ ప్రిన్సిపాల్ చక్రవర్తి గారు ఏమంటున్నారో విందామా? Myself, R. Chakravarti, Principal JNU Bangalore Rural. I joined here in the year 2015.
Right from the beginning, I want to establish the literary poets in my campus. So for which my inspiration was Kivampu, a state poet. Why he is recognized as a state poet for the Karnataka is he is a universal man. His message to the complete world is be a universal man, be a truthful to everybody, but wherever you are, and be a Kannadigan. So your identity should not be missed out, and be a universal man. That is what that made me to inspire to establish all the 8 Kavis. Thank you, sir. మిత్రులారా, ఇదండి ఒక భాషలో ఇంతమంది అద్భుత నక్షత్రాల లాంటి సాహితీ ప్రతిభామూర్తులు జన్మించడం, వారందరి ప్రతిరూపాలుగా వారి శిలా ప్రతిమలు ఒక పాఠశాలలో కొలువుదీరడం ఎంత ఆశ్చర్యం. ఇంతటి మహత్తరమైన కృషి చేసిన స్కూల్ ప్రిన్సిపాల్ చక్రవర్తి గారికి నిజంగా సాహిత్య అభిమానులందరి తరపున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాలకు నన్ను దగ్గరుండి తీసుకెళ్లిన నా ఆత్మీయ సోదరుడు జి హరీష్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ స్కూల్ తప్పక విజిట్ చేయండి. థ్యాంక్ యూ, మీ ప్రసాద్ మూర్తి.